హలో డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీతో మాట్లాడాలి. ఆ టాపిక్ ఏంటంటే ట్రాపిక్ ఉష్ణమండల రేఖలు. జనరల్గా ఈ టాపిక్ మీద ఎగ్జామ్లో మనకి ఎస్ఐపిసిలో ప్రతిసారి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఎవరైతే మొదటగా ఇప్పుడే ఈ ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కన్ఫామ్ ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ట్రాపిక్ అనే ఒక పదం చూస్తున్నాం. జనరల్గా మనం మన ఎగ్జామ్ కాంటెక్స్ట్లో ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈ పదాలు వింటూ ఉంటాం మనం. ఓకేనా? సో ఇవే ఆ పదాలు: ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, అండ్ మధ్యలో ఇక్కడ కనిపించేది ఈక్వేటర్. ఓకే, తెలుగులో ఏమంటారంటే దీన్ని కర్కట రేఖ. ఓకేనా? దీన్ని భూమధ్య రేఖ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. అయితే వీటి మీద ఎగ్జామ్లో ప్రతిసారి మన క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి అంటే, కర్కట రేఖ మన దేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పాస్ అవుతుంది, భూమధ్య రేఖకు సమీపాన ఉన్న మన దేశంలో చిట్ట చివరి ప్రాంతం ఏంటి, ఇలా మనకి పాస్ అవుతుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఎర్త్ అనుకోండి. దీని మీద ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ, ఇది ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ. ఎందుకు ఈ ప్రాంతాలను మనం పిలుస్తున్నామంటే, ఎప్పుడైతే సూర్యుడు, సో ఇక్కడ మనకి సన్ ఉన్నాడు, ఈ సన్ రేస్ అనేవి భూమి మీద మనకి స్ట్రైట్గా పడుతున్న ఆ చివరి ప్రాంతాలే. మనం ఉత్తరార్ధగోళం చూసుకుంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, దక్షిణార్ధగోళం చూసుకుంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ లైన్ నుంచి సన్ రేస్ అనేవి ఇలా నెమ్మదిగా బెండ్ అవుతూ, అంటే ఇట్లా వంగి ప్రయాణిస్తాయి. ఓకేనా? ఇట్లా వంగి ప్రయాణిస్తాయి, ఇట్లా వంగి ప్రయాణిస్తాయి. అందుకే ఆ రేఖల్ని మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అన్నాం. ఒకసారి రేఖల్ని మన లైవ్ టైంలో చూద్దాం. ఇదేంటి? మన ఎర్త్. ఇప్పుడు మీకు ఇండియా ఇక్కడ కనబడుతుంది. నేను గ్రిడ్స్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఒకసారి చూద్దాం. గ్రిడ్స్ని యాక్టివేట్ చేస్తే ఇప్పుడు కనబడుతున్న ప్యాటర్న్ ఏంటంటే, మీకు వచ్చేసాయా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకే, సో ఇలా ఈ అడ్డు రేఖలు మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, భూమి ఎప్పుడైనా వెస్ట్ టు ఈస్ట్ తిరుగుద్ది ఇలా. ఓకేనా? సో ఈ రకంగా భూమి ఒక కంప్లీట్ రొటేషన్ ఫినిష్ చేసుకోవడానికి దానికి పట్టే టైం ఏంటంటే 24 అవర్స్. మళ్ళీ ఎర్త్ వచ్చిందా ఇలా అన్నట్లుగా. అయితే భూమి ఇలా స్ట్రైట్గా మనకు పోదండి, కొంచెం ఇటు బెండ్ అవుద్ది, లేదు అంటే ఇట్లా బెండ్ అవుద్ది, లేదు అంటే ఇట్లా బెండ్ అవుద్ది, లేదు అంటే ఇలా బెండ్ అవుద్ది. ఓకేనా? అలా బెండ్ అవుతున్నప్పుడు ఈ అడ్డు రేఖల వల్ల మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆ విషయం ఏంటంటే కాలాలలో వచ్చే మార్పులు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎర్త్ ఉంది. ఇది ఎప్పుడైనా మనకి ఇలా తిరగదు, కొంచెం ఇలా వంగుతుంది, కొన్నిసార్లు ఇలా వంగుతుంది, కొన్నిసార్లు ఇలా బెండ్ అవుతుంది, కొన్నిసార్లు ఇలా బెండ్ అవుతుంది. అలా బెండ్ అవ్వడం వల్ల మనకి సీజన్స్లలో మార్పులు ఏంటో తెలుస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే అడ్డు రేఖలు. ఓకేనా? సో అడ్డు రేఖల్ని ఇంగ్లీష్లో మనం లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు అంటూ ఉంటాం. ఈ అక్షాంశాల వల్ల ఏంటంటే ఋతువుల్లో మార్పులు మనకి కనిపిస్తాయి. ఇక ఇది కాకుండా మనకి లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశాలు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే సమయంలో మార్పులు తెలుస్తుంది. దేంట్లో? సమయంలో మార్పులు తెలుస్తుంది. జనరల్గా మనం ఏఎం పిఎం అంటూ ఉంటామా? సరే, ఏఎం లేనంటే ఏంటి, పిఎం లేనంటే ఏంటో మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే భూమి మీద కొన్ని నిలువ గీసిన ఇమాజినరీ లైన్స్ని మనం రేఖాంశాలు అంటున్నాం. అలా రేఖాంశాలు మొత్తం 360 ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడిన ఈ లాటిట్యూడ్స్ ఇవి 181 ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు భూమి చూసుకుంటే ఇది భూమధ్య రేఖ, మీద 90 కింద 90 ఉంటాయి. అలా 181. ఇవి మాత్రం 360 లైన్స్ ఉంటాయి. ఒక లైన్ నుంచి ఒక లైన్ మనం క్రాస్ అవ్వాలంటే మనకి పట్టే టైం వచ్చేసి 4 నిమిషాలు. అంటే ఎంత? 4 × 0 0, 6 4 24, 4 3 12, 1440 మినిట్స్. దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60 వేయాలి. సో 60 వేస్తే 24 అవర్స్, అంటే విచ్ మీన్స్ 1 డే టైం పడుతుంది. ఓకేనా? సో ఇలా ఈ 0 డిగ్రీ లైన్ నాడు మనం ఎక్కడి నుంచి గీసామంటే, ఈ 0 డిగ్రీ లైన్ని లండన్లో థేమ్స్ అని ఒక రివర్ ఉందండి. చూడండి, ఇక్కడ దిస్ ఇస్ ప్రైమ్ మెరిడియన్, పిఎం కనిపిస్తుంది లైన్. సో ఇక్కడ లండన్లో, యునైటెడ్ కింగ్డమ్లో, ఇక్కడ మనకి లండన్ ఉంది. ఈ లండన్లో మనం థేమ్స్ అనే ఈ రివర్ నుంచి, చూడండి ఇక్కడ మీకు థేమ్స్ అనే రివర్ కనిపిస్తుంది.
ఈ రివర్ మీద నుంచి మనం ఈ లైన్ని ఇక్కడ డ్రా చేయడం జరిగింది. దిస్ ఇస్ ద థేమ్స్ రివర్. ఆ థేమ్స్ రివర్ వద్ద మనం అలా ఒక లైన్ని డ్రా చేసుకున్నాం. ఆ లైన్ ప్రకారంగా ప్రపంచం మొత్తం కూడా దాన్ని 0 డిగ్రీ లైన్గా మనం పరిగణించడం జరుగుతుంది. సో 0 డిగ్రీ లైన్ లొకేట్ అయిన ప్లేస్ మాత్రం ఈ ప్లేస్ ఉంది. ఇదే మనం థేమ్స్ రివర్గా మనం నేటికి పిలుచుకుంటున్నాం. దిస్ ఇస్ ద థేమ్స్ రివర్. రివర్ థేమ్స్ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ థేమ్స్ రివర్. ఇలా మనం ఈ లైన్ని పిలుచుకుంటున్నాం. ఈ లైన్ నుంచి మనం చూసుకుంటే మన ఇండియాకి ట్రావెల్ చేయాలి. ఇప్పుడు ఇండియా చూసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఎర్త్ అనుకోండి. ఈ ఎర్త్ భూమధ్యరేఖ చూసుకుంటే మీద ఉంటే ఉత్తర అర్ధగోళం, కింద ఉంటే దక్షిణ అర్ధగోళం. అదేవిధంగా ఇప్పుడు గ్రీన్స్ లైన్ ఉంది, ఇటుంటే తూర్పు అర్ధగోళం, అటుంటే పశ్చిమ అర్ధగోళం. ఇండియా ఎక్కడ లొకేట్ అయిందంటే ఈ ప్లేస్లో లొకేట్ అయింది గైస్. ఈ ప్లేస్లో మనకి లొకేట్ అయింది. ఓకేనా? సో ఇండియా ఎక్కడ లొకేట్ అయిందంటే అకార్డింగ్ టు భూమధ్యరేఖ మనం ఎక్కడ లొకేట్ అయినాం, మన ప్లేస్ వచ్చేసి ఉత్తర అర్ధగోళం. అకార్డింగ్ టు రేఖాంశాలు మనం ఎక్కడ లొకేట్ అయినాం, తూర్పు అర్ధగోళం. ఇలా రేఖలు 1, 2, 3 అలా చూసుకుంటే మన దేశాన్ని టచ్ అవుతున్న ఒక చివరి రేఖ. సో మన దేశంని ఎండ్ అవుతున్న మరొక చివరి రేఖ. సో ఈ రేఖ నెంబర్ ఎంత అంటే 68 డిగ్రీస్లో మనం టచ్ అవుతున్నాం. ఈ రేఖ నెంబర్ ఎంత అంటే 97 డిగ్రీస్లో మనం టచ్ అవుతున్నాం. ఇదే మాదిరిగా మనం అక్షాంశాలను కూడా చూసుకుంటే, మనం ఇక్కడ 8 డిగ్రీ లైన్ దగ్గర టచ్ అవుతున్నాం. మనం ఇక్కడ 37 డిగ్రీ దగ్గర ఎండ్ అవుతున్నాం. దిస్ ఇస్ 8 డిగ్రీ లైన్, దిస్ ఇస్ 37 డిగ్రీ లైన్. ఓకే, సో అక్షాంశాలు ఎటువైపు ఉన్నాయి, ఉత్తర అక్షాంశాలు కదా, అందుకే నార్త్ లాటిట్యూడ్స్. ఇవి ఎటు వెళ్తున్నాయి, తూర్పు లాంగిట్యూడ్స్ అంటే ఈస్ట్ లాంగిట్యూడ్స్ కదా, అందుకే వీటిని ఈస్ట్ లాంగిట్యూడ్ అని పిలుస్తున్నాం. అంటే మన దేశం మనకి అమెరికా ఎక్కడ ఉందంటే 8 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 37 డిగ్రీల ఉత్తరాక్షాంశం వరకు, 68 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 97.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు మనకు ఉంది. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. ఆ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మన దేశంలో కర్కట రేఖ 23.5 డిగ్రీలు కదా. సో 8 నుంచి 30.5 మధ్యలో 23.5 డిగ్రీలు ఇలా మనకి పాస్ అవుతుంది. ఇది 23.5 డిగ్రీలు. ఈ 23.5 డిగ్రీలని ఇక్కడ చూడండి, మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుద్ది. ఓకే, ఈ 23.5 డిగ్రీలు ఇవి చూడండి, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ 23 అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ చూస్తారా. ఇది 23.5 డిగ్రీలు. ఇక్కడ మీకు కనిపిస్తుంది 23.5 డిగ్రీలు. ఈ 23.5 డిగ్రీలు ఎన్ని స్టేట్స్లో ప్రయాణిస్తుందండి మనకు ఒక ఫేమస్ క్వశ్చన్ అండి. ఎన్ని స్టేట్లో చూసుకుంటే ఇక్కడ చూడండి, మిజోరం కనిపిస్తుందా, చూడండి, మిజోరం స్టేట్. ఇదేం స్టేట్, త్రిపుర స్టేట్. ఇది మిజోరం స్టేట్, వెస్ట్ బెంగాల్లో ప్రయాణిస్తుంది. రాంచీ అంటే ఏ స్టేట్, జార్ఖండా కదా, సో రాంచీ అంటే, సో ఇది జార్ఖండ్ స్టేట్. ఓకే, సో రాంచీ మనం జార్ఖండ్లో ప్రయాణిస్తున్నాం. నెక్స్ట్ ఇండోరు, ఉజ్జయిని, ఇది మధ్యప్రదేశ్ స్టేట్ అండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది మధ్యప్రదేశ్ స్టేట్. ఇవి లైట్గా రాజస్థాన్లో కూడా కనిపిస్తుంది, రాజస్థాన్లో కూడా ఉంది. నెక్స్ట్ గుజరాత్లో కూడా ఉంది. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, ఇలా మనం మాట్లాడుకుంటున్న ఈ కర్కట రేఖ ఓకేనా. సో కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మనకి ఎన్ని స్టేట్స్లో, మిజోరంలో, త్రిపురలో, పశ్చిమ బెంగాల్లో, జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, గుజరాత్లో ఇలా ప్రయాణిస్తుంది. కాంట్ చూడండి, మిజోరం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లో ప్రయాణిస్తుంది. సో ఇది చాలా ఫేమస్ క్వశ్చన్ మనకి ఎవ్రీ టైం. అది ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా మనం చూద్దాం. ఏ 2 రాష్ట్రాల రాజధానులు ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఎబో ఉన్నాయి? సో చూసుకుంటే ఇప్పుడు గుజరాత్ క్యాపిటల్ ఏంటి, అహ్మదాబాద్, గాంధీనగర్ దీని కిందే ఉంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్ ఏంటి, సో భోపాల్ కూడా దీని క్రిందే మనకి లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇవి రాంచీ జార్ఖండ్ క్యాపిటల్, రాంచీ కూడా దీని కిందే మనకి లొకేట్ అవ్వడం జరిగింది. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కలకత్తా కూడా దీని కిందే లొకేట్ అవ్వడం జరిగింది. బట్ నెక్స్ట్ కమింగ్ టు త్రిపుర క్యాపిటల్ అగర్తలా, దీని మీద ఉంది. మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్, దాని మీద లొకేట్ అయింది. ఎబో దీస్ రేంజెస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కంటే మీద ఇక్కడ అగర్తలా మనకి లొకేట్ అవ్వడం జరిగింది. ద సిటీ నేమ్ ఇస్ అగర్తలా. ఓకేనా. సో ఇప్పుడు
ఇక్కడ చూసుకుంటే కర్కట రేఖ ఎగువన మనకి లొకేట్ అవుతున్న సిటీస్ వచ్చేసి ఒకటి అగర్తల సిటీ, రెండవది ఐజ్వాల్ సిటీ. ఓకే, కర్కట రేఖ మీదే మనకి లొకేట్ అవుతున్న రిజర్వాయర్ 2 ఉన్నాయండి. ఓకేనా, ఒక రిజర్వాయర్ పేరు వచ్చేసి జటాల్సూడ్ రిజర్వాయర్. ఇది ఏ నది మీద ఉందంటే సుబర్ణరేఖ. ఏం రేఖ? సుబర్ణరేఖ నది మీద ఉంది. ఇంకొకటి ఏంటంటే హలాలి రిజర్వాయర్, ఇది బెట్వా నది మీద ఉంది. ఐ విల్ షో యూ. సో ఒకసారి మనం రాంచీకి వెళ్దాం. ఓకేనా, ఇప్పుడు మీకు జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ కనబడుతుంది కదా. సో దిస్ ఈజ్ రాంచీ. ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనే ఎల్లో లైన్ మీదే మనకు ఒక రిజర్వాయర్ ఉంది. సో ఈ రిజర్వాయర్ని మనం ఏమంటున్నామంటే సుబర్ణరేఖ, ఇక్కడ కనిపిస్తున్న ఈ నది మీద ఉన్న జటాల్సూడ్ డ్యామ్ ఆర్ జటాల్సూడ్ రిజర్వాయర్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. సో ఇది అక్షాంశాల మీద మనం ఎవ్రీ టైం అడుగుతున్న క్వశ్చన్ అన్నట్లుగా. ఓకే, సో అక్షాంశాల్లానే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ డయాగ్రామ్ లానే మన దేశం మొత్తం ఇప్పుడు 60 నుంచి 90 డిగ్రీల మధ్యలో చూసుకుంటే మనకి గ్యాప్ 29 లైన్స్ వస్తాయి. కానీ మనం అప్రాక్సిమేట్లీ 30 లైన్స్గా చూసుకుందాం. అంటే 97 - 68 ఎంత? మనకి 29 లైన్స్ వస్తాయి. కానీ మినిట్స్ అడ్జస్ట్మెంట్ వల్ల నేను 30 లైన్స్గా తీసుకుంటున్నా. అంటే 30 లైన్స్ ఇంటూ 4 తీసుకుంటే నాకు 120 మినిట్స్, విచ్ మీన్స్ 2 అవర్స్ టైం గ్యాప్ నాకు ఉంటుంది. మరి ఈ 2 అవర్స్ టైం, ఇక్కడ 2 గంటల టైం ఉంది కదా, ఈ 2 గంటల టైం గుజరాత్లో ఉన్నోడికి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నోడికి ఈ 2 గంటల వ్యత్యాసం ఉంటుంది. అంటే గుజరాత్లో ఒకనికి 6 AM అయితే ఇక్కడ ఉన్నోనికి 4 AM మనకి అవుతుంది. ఈ మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. గుజరాత్లో ఉన్నోనికి 4 AM అవుతుంటే అరుణాలో ఉన్నోనికి 6 AM అవుతుంది. అంటే వీళ్ళు మనకంటే ముందున్నారు. ఎందుకు? భూమి వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది కాబట్టి మనకి అరుణాచల్ ప్రదేశ్లో తొందరగా సూర్యోదయం అవుతుంది. అంటే వీళ్ళతో పోలితే వీళ్ళకి ఇలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని కప్పిపుచ్చడానికి మన దేశంలో మనం ఒక ఈవెంట్ తీసుకొచ్చినాం. దాన్ని భారతదేశపు ప్రామాణిక సమయం అనే పేరుతో మనం ఒక లైన్ తీసుకొచ్చినాం. అది ఎలా ఉంటుందంటే మన దేశంలో ఒక ప్రామాణిక సమయాన్ని మనం తీసుకొచ్చినాం. ఆ సమయాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనే పేరుతో నేను ఇప్పుడు పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ తెలుపు లైన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంగా నేను దీన్ని పిలవడం జరుగుతుంది. మరి 82.5 తూర్పు రేఖాంశం మన దేశంలో ఎలా ట్రావెల్ అవుతుందంటే చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యక్తులు మున్నాబాయ్, మీకు మిర్జాపూర్లో బాగా ఫేమస్. సో మిర్జాపూర్లో ఘంటాఘర్ అని ఒక ప్రదేశం ఉంది మిర్జాపూర్లో. సో ఇక్కడ చూడండి, ఇది మనకి ఎలా ప్రయాణిస్తుందో చెప్పడానికి ఈ పిక్చర్ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. సో చూడండి, 82.5 డిగ్రీలు మన దేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఒక యూటీ ఉంది. ఆ యూటీని మనం యానాం అంటాం. యానాం యాక్చువల్గా ఎవరిది? ఇది పాండిచ్చేరి వాళ్ళది. ఓకేనా, దిస్ ఈస్ రిలేటింగ్ టు ద పాండిచ్చేరి వాళ్ళది యానాం. సో ఇలా ఉత్తరప్రదేశ్లో ఇది మనకి మీర్జాపూర్లో ఉన్న వింధ్యాంచల్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తుంది. అదేవిధంగా జౌన్పూర్ అనే డిస్ట్రిక్ట్ నుంచి వెళ్తుంది. మరి మధ్యప్రదేశ్లో రేవా డిస్ట్రిక్ట్ నుంచి, జబల్పూర్ డిస్ట్రిక్ట్ నుంచి, మరి ఛత్తీస్గఢ్లో బైకుంఠాపూర్ అనే సిటీ, కోరియా అనే డిస్ట్రిక్ట్ నుంచి మనకి బయలుదేరుతుంది. ఒడిశాలో చూసుకుంటే కోరాపుట్ అనే డిస్ట్రిక్ట్ నుంచి బయలుదేరుతుంది. ఏపీలో చూసుకుంటే కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి బయలుదేరుతుంది. ఓకే, బాగుంది. మరి అదేవిధంగా ఇంతకుముందు నేను మీకు 23.5 డిగ్రీల కర్కట రేఖ గురించి మాట్లాడే కదా. సో ఈ రేఖలు ఒక ప్లేస్లో కలుసుకుంటాయి. ఆ కలుసుకుంటున్న ప్రాంతమే, ఇంటర్సెక్ట్ అవుతున్న ప్రాంతమే, దీన్నే మనం బైకుంఠాపూర్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కర్కట రేఖను 2 సార్లు ఖండిస్తున్న నది ఒక నది ఉందండి. ఇలా 2 సార్లు ఖండిస్తున్న ఒక నది, ఈ నదిని మనం మాహి అనే పేర్లతో పిలుచుకుంటాము. ఓకేనా, సో ఇవి ఎవ్రీ టైం మన SIPC గ్రూప్స్లో రిపీట్ అవుతున్న మోస్ట్ కామన్ అక్షాంశాలు, రేఖాంశాలకు సంబంధించిన క్వశ్చన్స్. ఓకేనా, సో ఇలాంటి కంటెంట్ ఎవ్రీడే మీకు కావాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడంతో పాటు లైక్ ఇచ్చాక దాని పక్కనే హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఇవ్వండి. మాకు కాస్త మోటివేట్గా మీకు ఇంట్రెస్ట్ ఉందన్న ఒక విషయం మాకు అర్థమవుతుంది. సో ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.